ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ యొక్క కుటుంబాల క్షేమ నిమిత్తమై, మీ యొక్క వ్యక్తిగత జీవితాలకి మంచి ఆరోగ్యము, ఆయన యొక్క దయ కలుగు నిమిత్తమై మేము మా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని మేము సంతోషిస్తున్నాం. మేము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు మీ ప్రాంతాల్లో, మీ గ్రామాల్లో, మీ యొక్క పట్టణాల్లో, మీ ఊర్లో మీరు ఉన్నారు. మేము ఇక్కడ చిలకలూరుపేటలో ఉన్నాం. కానీ మనం అందరము ఆధ్యాత్మికంగా ప్రార్థన చేయనప్పుడల్లా మనము దేవుని సన్నిధిలో ఒక్కటిగా మార్చబడుతున్నాం. కాబట్టి ఆ విధంగా ప్రార్థనలో ఏకీభవిస్తాం. దూరంగా ఉండొచ్చు, శారీరకంగా దూరంగా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ప్రార్థనలో మనం ఏకీభవిస్తుంటాం. కాబట్టి మీరు ఈ యొక్క అభిషేక వర్తమాన కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకే టెలికాస్ట్ అవుతుంటుంది. కాబట్టి 6 గంటలకంతా మీరు మీ యొక్క మీ ఫోన్స్ ఆన్ చేసుకొని మీ ప్రార్థనలన్నీ ముగించుకొని 6 గంటలకి శుభ్రంగా వాక్యాన్ని వినండి. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ద్వారా బలపడుతూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో గత దినం అనగా నిన్నటి దినం మనము తండ్రికి కుమారునికి ఉన్న బంధాన్ని గురించి, మనం దావీదు జీవితాన్ని గురించి మనం చదివాం. దేవునికి దావీదుకు ఉన్న రిలేషన్ని మనం చూసాం. అలాగే ఇప్పుడు మనం గమనిస్తే దావీదుకు తన కుమారులకు ఉన్నటువంటి రిలేషన్ని మనం చూడాలి. దావీదుకు తన కుమారునికి ఉన్న రిలేషన్. ఓ రోజున దావీదు బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఏమని? నా కుమారుడా, నా కుమారుడా అంటూ ఆయన కేకలు వేస్తూ దిక్కులు పిక్కలిల్లేటట్లుగా శబ్దం అంత భయంకరంగా, నా కుమారుడా, నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయింటే బాగుండు. వాస్తవంగా ఈ మాట ఎవరి గురించి అన్నారంటే, దావీదుకి చాలామంది సంతానం ఉన్నారు. దావీదు యొక్క 4వ కుమారుడు అయినటువంటి అబ్షాలోమును గురించి దావీదు మాట పలికాడు. దావీదు ఇలా అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయింటే బాగుండు. దేవుని బిడ్డలారా, గమనించి చూడండి, దావీదు ఇంతగా ఏడుస్తున్నాడు. చూడండి, తండ్రికి కుమారునికున్న ఆ రిలేషన్, ఆ బంధాన్ని చూడండి. దావీదు అబ్షాలోమును గురించి ఏడ్చాడు, అమ్నోను గురించి అంతగా ఏడవలే. జస్ట్ కుమారుడు అమ్నోను అబ్షాలోము ద్వారానే చంపబడ్డాడు, కానీ అమ్నోను గురించి అంతగా ఏడవలే. అబ్షాలోమును గురించి అంతగా ఏడ్చాడు, అంతగా కేకలేసాడు. అబ్షాలోము విషయంలో ఆయన హృదయం అంతగా పరితపించింది. వాస్తవంగా చూస్తే అబ్షాలోము అవుటర్ అపీరెన్స్ మాత్రం వెల్ అండ్ గుడ్, చాలా అందగాడు. అసలుకి అబ్షాలోము లాంటి వాడు ఇజ్రాయెల్ దేశంలోనే లేడంట. అంత హ్యాండ్సమ్ పర్సన్, అంత హ్యాండ్సమ్ పర్సన్. అలాంటి అబ్షాలోము యొక్క జీవితం క్రియారూపకం చూస్తే అంత వర్స్ట్ క్యాండిడేట్ అనమాట. అంత ఘోరమైన వ్యక్తి, అంత ఘోరమైన వ్యక్తి. అమ్నోను తన జ్యేష్ఠుడు, దావీదుకి జ్యేష్ఠుడు, తనకు మొదటి అన్న, అబ్షాలోముకి పెద్దవాడు. అబ్షాలోము అమ్నోను తన చెల్లిని పాడు చేశాడని పగబెట్టుకొని, ఆ పగ ఎలాగా ఆయన గుండెల్లో ఉందంటే కోపము, క్రోధము, పగ, కక్ష 2 సంవత్సరాల వరకు పీస్ ఆఫ్ మైండ్గా ఉంది. గతంలో మీకు చెప్పానన్నా, ఐ థింక్ ఆగస్ట్ నెలలో నేను మీకు ఒకసారి చూపించాను కూడా. ఏమనంటే రష్యాలో 600 సంవత్సరాల క్రితం పేలినటువంటి ఆ యొక్క అగ్నిపర్వతం ఈ మధ్య పేలిందని చెప్పి, ఐ థింక్ జూలైలో పేలింది, రష్యాలో జరిగింది. 600 సంవత్సరాల క్రితం వరకు అది మౌనంగా సైలెంట్గా ఉంది, నిద్రావస్థలో ఉంది. అక్కడ ఏమీ లేదు అన్నట్లుగా, ప్రజలు పీస్ఫుల్గా ఉండేటట్లుగా ఆ ప్రాంతం అంతా కనబడి, దరిదాపు ఎన్నో మీటర్ల ఎత్తు ఆ లావా విరజిమ్మితే అంత ఎత్తుగా వెళ్ళిపోయిందంట. అంత భయంకరం, అంత చుట్టూ వ్యాపించింది. ఒకసారి ఆలోచించి చూడండి, ఎంత ఆ యొక్క అగ్నిపర్వతం లోపల అసలు ఏ మాత్రం సంబంధం లేదు, ఏమి లేదు, అసలు నాలో ఏమి లేదు అన్నట్లుగా ఎంత సైలెంట్ అయిపోయిందో. అబ్షాలోము యొక్క హృదయం కూడా అలాంటిది, భయంకరమైనటువంటి పరిస్థితి. అమ్నోను గురించి 2 సంవత్సరాలు మౌనంగా సహించాడు.
సమయం రాగానే అబ్షలోము అమ్నోని చంపించేశాడు. ఫస్ట్ ఆయన యొక్క క్రియలు మనం గమనిస్తున్నాం. రెండవదిగా చంపబడినటువంటి అబ్షలోము పారిపోయి శత్రు దేశంలో కొంతకాలం, ఐ థింక్ 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత మొత్తానికి యోబు యొక్క కనికరంతో, దయతో ఆయన మళ్ళా దేశంలోకి వచ్చాడు. మళ్ళా ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చిన తర్వాత, ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి కూడా 2-3 సంవత్సరాలు రాజు అయిన దావీదు అనగా తండ్రి ముఖాన్ని చూడలేదు. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏం చేశాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. రకరకాలైన ఆలోచనలు. ఎంతకి నేను దావీదు దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. పర్మిషన్ లేదు వెళ్ళడానికి. మొత్తానికి యోబు ద్వారా మళ్ళా దావీదును కలిశాడు. దావీదుకి వందనం చేశాడు. అసలుకి దావీదు దగ్గర తనకు ఫ్రీడమ్ అంటే మంచిగా ఉన్నాడు, నా తండ్రి నా మీద ఏ విధమైన ద్వేషం పెట్టుకోలేదు అన్న మనసు కలిగిన తర్వాత దావీదుకు వ్యతిరేకంగా క్రియ చేయటం ప్రారంభించాడు. దావీదుకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్నాడు. ఏమని? దావీదు దగ్గరకు తీర్పు కోసం ఎవరైనా వస్తే తీర్పు తీర్చేటప్పుడు ఒకరితో ఒకటి కీడు అవుతుంది కదా. ఇప్పుడు కీడుతో దుఃఖంతో వచ్చేవాడందరినీ ఈడే ఎదుర్కొని, అబ్షలోము ఎదుర్కొని ముద్దు పెట్టి, అబ్బా నువ్వెంత గొప్పవాడివరా, నువ్వెంత బాగున్నారా, అసలు నీ సమస్య ఏంటి అని చెప్పి వాడిని మాటలు పెట్టి వాడి మనస్సును మార్చడం ప్రారంభించాడు. నేను రాజు దగ్గర సరిగా నీలాంటి వ్యక్తులకి న్యాయంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నేనే ఆ విధంగా ఉంటే నీ పక్షాన నేను న్యాయం చేసేవాడిని అన్నట్లుగా జనుల్ని కుయుక్తిగా తన వైపు డైవర్ట్ చేయటం ప్రారంభించాడు. డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. డైవర్షన్ చేసేస్తాడు మొత్తానికి. కుయుక్తిగా ఒకడిని కొంతకాలం ఇలాగే జరుగుతూనే ఉంది. దావీదు ఇది పట్టించుకోలేదు. ఓ రోజున ఏమన్నాడంటే, నేను ఇట్లాగా పలానా చోటుకి వెళ్ళొస్తానని చెప్పినట్లుగా దావీదుకు చెప్పి వెళ్ళాడు. వెళ్ళిపోయి అక్కడ తనకు అనుకూలమైన వర్గం ఉంది కదా, వాళ్ళందరికీ ఏం చేశాడంటే, ఇక నేను రాజునైపోతాను, నేను రాజు అని చెప్పి కేకలు వేయండి అని చెప్పి జనులకి చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు జనులందరికీ, ఇజ్రాయెల్ దేశం అంతటికీ వేగులు వాళ్ళు వెళ్ళిపోయి ఏం చెప్తున్నారంటే, అబ్షలోము రాజు అయిపోయాడు. ఎందుకంటే అబ్షలోము పక్షాన వహించిన వాళ్ళు ఇట్లాంటి మాటలు చెప్పాడు కదా, కుయుక్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు కదా. సో మొత్తానికి అబ్షలోము యొక్క క్రియా జీవితం చూస్తే దావీదుకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ సంగతి తెలిసిన తర్వాత వెంబటే దావీదు యెరూషలేమును విడిచిపెట్టి కాలినడకన అరణ్య బాట పట్టిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనతో పాటు తన యొక్క పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తానికి అందరినీ తీసుకెళ్ళిపోయారు. ఒక 10 మంది ఉపపత్తులను మాత్రం అంతఃపురంలో పెట్టి వెళ్ళిపోయారు. ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి అబ్షలోము దేశంలో తనకు తానుగానే రాజుగా ప్రకటించుకొని వచ్చేసాడు. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేముకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క తండ్రి యొక్క ఉపపత్నుల్ని పబ్లిక్గా పాడు చేశాడు. అందరినీ, 10 మందిని వారి జీవితాలను పాడు చేసేసి ఇక వ్యతిరేకంగా లేచి చివరికి తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశాడు. అంతగా తండ్రిని చంపే రీతిలో ఇశ్రాయేలు అందరూ దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్నాం. కానీ అబ్షలోము ఆ అరణ్యంలో మస్తకి వృక్షానికి తన వెంట్రుకలు చిక్కుకొని తన కింద ఉన్నటువంటి కంచరగాడిద వెళ్ళిపోగానే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అబ్షలోముని యోబు కొట్టి చంపేశాడు. అప్పుడు యోబు కొట్టి చంపిన తర్వాత అబ్షలోము చనిపోయాడన్న సంగతి విన్న తర్వాత దావీదు ప్రలాపంతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుంది. ఈ స్టోరీ అంతా ఎందుకు మీకు చెప్పానంటే, చూడండి, తండ్రి తన కుమారుడుగా ఉన్న అబ్షలోము ఎంత దుర్మార్గుడైనా, చివరికి తననే చంపడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తి అయినా తండ్రి ప్రేమ కుమారుడి మీద అలాగా పొంగుకుంటూ వచ్చింది. తండ్రి ప్రేమ ప్రియులారా, సిమిలర్గా మనం గమనిస్తే స్పిరిచువల్ లైన్లోకి మనం వెళ్తే తండ్రిగా ఆయన, కుమారుడిగా మనం ఉన్నాం.
మన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎన్నిసార్లు దేవునికి మనం బాధ, వేదన, దుఃఖం కలుగు చేశాం. ఇజ్రాయిల్ గురించి ఆయన అన్నాడు కదా, ఈ ఇజ్రాయిల్ 10 మార్లు ఇప్పటికే నన్ను దుఃఖపడేటట్లు చేశారు, బాధపరిచారు, నా మీద తిరుగుబాటు చేశారు. ఇజ్రాయిల్ గురించి దేవుడు మోషేతో ఆ మాటలు చెప్పాడు. 10 మార్లు నా మీద వీరు తిరుగుబాటు చేశారు. నేను ఐగుప్తులో వారి కోసం ఎన్ని చేశాను, ఐగుప్తు రాజుని ఏ విధంగా నీళ్ళల్లో ఆ ఎర్ర సముద్రంలో పడేసి ఆయన సైన్యాన్ని నేను చంపాను, ఏ విధంగా నేను ఈ అరణ్యయాత్రలు వాళ్ళకు తోడై ఉండి పగలు మేఘస్తమో రాత్రి అగ్నిస్తమో ఈ విధంగా నేను వారికి తోడుగా ఉండి ఆహారం ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, మాంసం ఇచ్చి, ఎంతగా ఆరోగ్యం ఇచ్చి, వాళ్ళు వేసుకున్నటువంటి ఆ బట్టలు పాతగిలిగిపోకుండా ఇంతగా దేవుడిగా, తండ్రిగా నేను వారిని కాపాడుతుంటే 10 మార్లు ఇప్పటికే నా మీద వీరు తిరుగుబాటు చేశారు అంటూ దేవుడు మోషేకి చెప్పుకున్నాడు ఆ బాధ. దేవుని బిడ్డలారా, అలాంటి మన జీవితంలో క్రొత్త నిబంధనలు దైవజనుడు అని అంటాడు. హెబ్రీ పత్రికలో ఆయన రాసినటువంటి మాటని ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పవిత్రపరచబట్టుకు కారణమైనటువంటి ఆ యొక్క నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచినటువంటి వాడికి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడు అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి జీవితాలతో ఉన్నటువంటి మన బ్రతుకుల్లో మనం ఆయనకి ఎంతో వ్యతిరేకంగా, ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు ఏమంటున్నాడు, మునుపు మీరు దూరస్తులను శత్రువులు అయి ఉన్నారు అని. సో దేవుని యొక్క సన్నిధిలో మనము శత్రులుగాను, దూరస్తులుగాను, తండ్రికి మనం దూరంగా జీవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మరి అలాంటి పరిస్థితుల్లో దావీదు కేవలం ఏడ్చాడు, నా కుమారుడా అబ్షలోమా అంటూ ఏడ్చాడు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు మన కోసం ఆయన ఏడవటం మాత్రమే కాదు, మన కొరకు తాను నిజంగా సిలువను ఆయన భరించాడు. ఇది తండ్రి తన కుమారుల ఎడల జాలిపడున్నట్లుగా దేవుడు మన ఎడల జాలిపడి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేసి చనిపోయి పాతిపెట్టబడి 3వ రోజున ఆయన మృతుల్లోండి తిరిగి లేచాడు. సహోదరుడు ఒకసారి ఆలోచించాడు. తండ్రి యొక్క ప్రేమను, జాలిని, దయను దావీదు తన కుమారుని ఎడల వ్యక్తపరిచిన దానికంటే అధికంగా యేసయ్య మన ఎడల ఆయన అంత ప్రేమను వ్యక్తపరిచాడు. దేవుని యొక్క లేఖనంలో కూడా మనం గమనిస్తున్నాం. తండ్రి కుమారుల యొక్క బంధానికి వచ్చి పౌలు గారు చెప్తున్నారు, ఇట్లుండగా దేవుడు తన కుమారుని మన కొరకు, మన నిమిత్తమై ఆయన పాపిగా మార్చాడు. పాపపు ముద్దుగా ఆయన మార్చాడు. పాపం ఎరుగని ఆయనను పాపిగా మార్చాడు అని మన లోక పాపములన్నీ ఆయన మీద మోపాడు అని రాయబడి. అందుకే ఆయన ఆ గెచ్చమని తోటలో ప్రాధేయపడింది, తండ్రి నీ చిత్తమైతే ఈ గణ్యను నా ఎదురు నుండి తొలగించండి, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. మరి ఈ రోజున మన జీవితంలో ఒక్కసారి ఆలోచించాలి, మనము తండ్రి యొక్క ప్రేమను ఎంతగా లోతుగా మనం ఆలోచించగలుగుతున్నాం, ఎంతగా బాధ్యతగా, ఎంత ప్రేమతో తండ్రి నాకు ఇంత పరిచయం చేశాడు, ఇంత చేశాడు, ఆయన ప్రేమను నాకు ఇలాగ కనపరిచాడు, నన్ను ప్రేమించాడు కాబట్టి తన కుమారుడైనటువంటి యేసయ్యకి నా యొక్క పాప భారం అంతా ఆయన మోపాడు అని మనం రియలైజ్ కాగలగాలి, మనం గుర్తించాలి, గ్రహించుకోవాలి. ఆ దిశలో మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా, ఆయనకి ఇష్టలుగా, ఆయనకి సమీపమైన బిడ్డలుగా మనం జీవిస్తూ మనం ముందుకు కొనసాగించబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామా? మనకు తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి ఆ రిలేషన్ని క్రియారూపకంగా చేసినటువంటి దేవుడు. అబ్షలోమును గురించి దావీదు ఎంత దుర్మార్గుడైనా, అబ్షలోము ఎంత దుర్మార్గుడైనా దావీదు యొక్క ప్రేమ అబ్షలోము మీద అలా కనపరచబడింది. నా కుమారుడా అబ్షలోమా, నీకు బదులుగా నేను చనిపోయింటి మేలు. ఆ మాటను క్రియారూపకంగా దేవుడు మన ఎడల చనిపించాడు. మనం చనిపోలేదు, మనం సిలువేయబడలేదు, మన పాపం శిక్షను మనం భరించిన అవసరం లేదు. మన పాపములన్నీ ఆయన భరించేశాడు. ఆయన దగ్గరికి వచ్చి
ఆయనకి అప్పగించుకొని క్షమాపణ ఆయన దగ్గర పొందుకుంటూ ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే ఆయన రక్తం మనల్ని ఆయన వల్లే మారుస్తుంది. మనం ఆయన వల్లే పరిశుద్ధులుగా సంపూర్ణులుగా మార్చబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదలుస్తాం. ఈ రెండవ రోజు కూడా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. తండ్రిగా మీరు, మీ బిడ్డలుగా, మీ కుమారులుగా మా జీవితాల్లో ఆ బంధం, ఆ యొక్క రిలేషన్ని మరొక్కసారి మీరు జ్ఞాపకం చేశారు. దావీదు రాజు కేవలం ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, మొరపెట్టుకున్నాడు, కేకలేసాడు. కానీ మీరైతే క్రియారూపకంగా మా స్థానంలో మీరు నిలిచి మా కొరకు మీరు చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజున మృతుల్లోండి లేచారు. ఘోరమైన సిలువను, ముళ్ళ కిరీటాన్ని, శ్రమలను, ఆ పాప శిక్షను మీరు భరించారు. మీరు నలగొట్టబడ్డారు. అంతగా మా పాపములన్నిటికీ మీరు ప్రాయశ్చిత్తమై మీ యొక్క ప్రాణాన్ని అప్పగించి తిరిగి 3వ రోజున మృతుల్లోండి లేచారు. తండ్రి యొద్దకు వెళ్ళి కుడి పార్శ్వమందు ఆశీనులై ఉన్నారు. మమ్మల్ని ఈరోజు కూడా అడుగుతున్న ప్రతి వారిని మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టే, దుఃఖపెట్టే వ్యక్తులు ఉంటే వారిని మన్నించండి. వారికి ఆ మనస్సు కలుగు చేయండి. మీ ఆత్మ సహకారం చేత వారు ఆ జీవితాల్లో మనసు మార్చుకొని మీకు సాక్షులుగా బ్రతుకుటకు కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థించి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా తండ్రి యొక్క ప్రేమను మనం అనుభవిద్దాం. ఆ ప్రేమలో మనం నిలిచి ఉందాం. అనేకులకి మనము మాదిరిగా మారుదాం. ఆయన మన కొరకు మన స్థానంలో మాటలతోనే కాకుండా క్రియారూపకంగా చేసి తన ప్రాణాన్ని పెట్టాడు. మృతుల్లో ఆయన తిరిగి లేచాడు. మన జీవితంలో మనం తండ్రి ప్రేమను ఆస్వాదిస్తూ అనేకులకి మనం సాక్షిగా ఉన్నాం. కృపా విధంగా మనల్ని బలపరిచి ఆయన రాగడే రాజ్యానికి సిద్ధపరచుకుందాం.